గుడ్ న్యూస్, హైదరాబాద్ ఓఆర్ఆర్ కి అతి చేరువలో విల్లాస్ ఏపీఆర్ ప్రాజెక్ట్స్. సార్ నమస్తే సార్ రాంప్రసాద్ గారు. నమస్తే అండి. రాంప్రసాద్ గారు, మనకున్నటువంటి ఫైనాన్షియల్ గోల్స్, పిల్లల ఎడ్యుకేషను, తర్వాత పిల్లల మ్యారేజీ, లేదంటే ఇంకేదైనా ఒక పెద్ద బంగ్లా కట్టుకోవాలో విల్లా కట్టుకోవాలో, సో ఇలాంటి వాటన్నిటికీ అందరూ కూడా ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపి చేసుకోవాలంటారు. ఇంకొంతమంది అంటారు ఎస్ఐపిని మీ మూడవ బిడ్డగా చూసుకోండి అంటారు కదా. సో ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి ఈ మ్యూచువల్ ఫండ్స్లో ఎస్ఐపిలు కట్టుకుంటా పోతే ఎంతవరకు సేఫ్టీ సెక్యూరిటీ ఉంటుంటారు? అంటే ఏదో ఒక రోజు ఏ ప్రపంచ యుద్ధాలు, లేదంటే ఇంకేదైనా రకరకాల దిక్కుమాలిన రోగాలు, లేదంటే ఇతర ప్రకృతి వైపరీత్యాలు వచ్చి పడితే మరి ఉన్న డబ్బంతా తీసుకెళ్ళి ఎస్ఐపిలో పెడితే ఆ రోజు పరిస్థితి ఏంటంటారు? మన డబ్బుకి ఎవరు సేఫ్టీ సెక్యూరిటీ ఇస్తారు? పర్ఫెక్ట్ సార్, చాలా కక్షగా అడిగారు మీరు నన్ను ఈ ప్రశ్న. సరే, ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నలో సమాధానం ఉంది. ఉన్నదంతా అన్నారు కదా, ఉన్నదంతా ఎస్ఐపిలో ఎవరో పెట్టట్లే. ఇప్పటి నుంచి మీరు సంపాదించేదంతా ఎస్ఐపిలో పెట్టినా మీకున్న పూర్తి ఆస్తిలో ఎస్ఐపి ఎంత మేరకు పార్టిసిపేట్ చేస్తుంది? ఇప్పుడు అందరూ స్టాండర్డ్ రూల్స్ మాడతాంగా ఏమంటారు, మీరు పెడుతున్న ఇన్వెస్ట్మెంట్లో 100 మైనస్ మీ ఏజ్ క్యాలిక్యులేట్ చేసి అంత ఈక్విటీ పెట్టి రిమైనింగ్ డెట్ పెట్టిన అన్నాడు. నాయనైతే అస్సలు కన్విన్స్ కాదు, అదొక చెత్త రూల్ అని చెప్తా. ఎందుకంటే ఇప్పుడు 40 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తిని ఏం చెప్తున్నారు, మీ ఇన్వెస్ట్మెంట్లో 40% డెట్ పెట్టండి, 60% ఈక్విటీ పెట్టండి, అది మీ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అంటున్నారు. అసలు ఏ రూలు స్టాండర్డ్ కాదు. ఇది పర్సనల్ ఫైనాన్స్ అనేది ఎందుకు, ఏ వ్యక్తి పరిస్థితులు ఆ వ్యక్తికి ఉంటాయి, వేరే వాళ్ళతో కంపారిజనే లేదు. ఓకే, ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. 40 ఏళ్ళ వయసు ఉన్న వ్యక్తిని మీరు అంటున్నారు, ఒక ఐటీ ఎంప్లాయీ, డీసెంట్ సాలరీ, వైఫ్ అండ్ హస్బెండ్ వర్కింగ్, ఇన్నాళ్ళు కష్టపడి సంపాదించుకున్నారు. ఇప్పుడు ఫైనాన్షియల్ ప్లానింగ్ వస్తే మనం చెప్తున్నాం, మీరు ఇప్పటి నుంచి 100 మైనస్ ఏజ్ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు పెడుతున్న మంత్లీ ఇన్వెస్ట్మెంట్లో 40% డెట్ పెట్టండి, 60% ఈక్విటీ పెట్టమని చెప్పాం. కానీ యాక్చువల్గా నన్ను అడిగితే ఈ రూలు ఇప్పటి నుంచి పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్ కాదు, మీకున్న పూర్తి ఆస్తుల్లో, మీకున్న పూర్తి నెట్వర్త్లో 60% ఏమో ఈక్విటీలో ఉండాలి, 40% డెట్ ఉండాలి. అది అసలు పాసిబులా? ఆల్రెడీ 5 కోట్ల ఆస్తి కూడా పెట్టాడు ఈయన. కొత్తగా మ్యూచువల్ ఫండ్లో ఒక 50,000 ఎస్ఐపి పెడితే మాత్రం రిస్క్ ఎక్కడిది? నీకు 5 కోట్లు రియల్ ఎస్టేట్లో ఉంది, గోల్డ్లో ఉంది కదా. నువ్వు ఎన్నాళ్ళు పెడితే ఈ 50,000 ఎస్ఐపి ఎక్కడ తీసుకెళ్తావు? ఒక 10 ఏళ్ళు పెట్టేవారు, 10 ఏళ్ళు పెడితే ఎంత మీరు పెట్టేది? ఇయర్లీ 6 లక్షలు, 10 ఏళ్ళకి 60 లక్షలు. మార్కెట్ బాగుంటే ₹1 కోటి అవుద్ది, బాగోకపోతే 70 లక్షలు 80 లక్షలు అవుతుంది. అంతైనా అప్పటికి ఇప్పుడున్న 5 కోట్ల ఆస్తి పెరిగి 10 కోట్లు అవుద్ది. అప్పుడు చూసినా మీ మ్యూచువల్ ఫండ్ పెట్టిందంతా మీ నెట్వర్క్లో 20%ఏ కదా. 100 మైనస్ ఏజ్ అనే రూలు మీరు పెట్టబోయే ఇన్వెస్ట్మెంట్కి కాదు, మీకున్న ఓవరాల్ అసెట్స్కి. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 5 కోట్లు రియల్ ఎస్టేట్లో ఉన్న వ్యక్తికి అక్కడ రిస్క్ కనపట్లేదు, ఉన్నదంతా రియల్ ఎస్టేట్ ఉందన్న ఆలోచన ఎవరికైనా వచ్చిందా? రాలా. మ్యూచువల్ ఫండ్ అనగానే ఆలోచన వస్తుంది. ఉన్నదంతా రియల్ ఎస్టేట్లో ఉంది కదా, మరి 5 కోట్లు నీకు ఆలోచన ఉందా? అక్కడ మొత్తం అక్కడ ఉందన్న భయమే లేదు. ఇంకోటి కొంటానంటావు అప్పు చేసి. మనం మొదటి నుంచి చెప్తున్నాం, నువ్వు ఉండటానికి నువ్వు ఇల్లు కొనుక్కో, ఎవరో ఉండటానికి ఇల్లు కొనొద్దు. నేను ₹1 కోటి పెట్టి ఇల్లు కొంటాను, 25,000కి రెంట్కి ఇస్తానంటే ఏమవుద్ది? సొమ్ము ఎవరిది, సోకు ఎవరిది? ఆ రిపేర్లు చేపించుకుంటూ ఉంటారా? పెరుగుతుంది కదా అంటాడు. నువ్వు అమ్ముతున్నావా? అమ్మదానికి ఎంత పెరిగితే ఏం లాభం? అమ్మడానికి కాదు కొన్నది, మరి ఎందుకు? పోవడానికి. అమ్మనప్పుడు దానికంటే ముందు మనం పోతాం కదా పైకి. మరి అప్పుడు నీకు వచ్చేది రెంట్ ఒకటే కదా. అంటే ₹1 కోటి ఇల్లు కొని 25,000 రెంట్ కొరక నువ్వు ₹1 కోటి పెట్టుబడి పెట్టింది. అక్కడ ఈ లాజిక్లు ఏం ఆలోచించరు. మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపి అనగానే ఆలోచనలు వచ్చేస్తాయి, మొత్తం ఇక్కడ పెడితే రిస్క్ ఏమంటే ఎస్ రిస్క్ ఉంది. దీంట్లో రిస్క్ ఉన్నప్పుడు వేరే దాంట్లో రిస్క్ లేదా? ఇప్పుడు కరోనా కోవిడ్లో లాక్డౌన్ వచ్చింది సడన్గా, ఎవరు ఎక్స్పెక్ట్ చేసింది కాదు. మ్యూచువల్ ఫండ్లో ఉన్న డబ్బులు 35% పడిపోయినాయి. ₹1 కోటి మ్యూచువల్ ఫండ్లో ఉంటే అది 65 లక్షలు అయింది, లేదా 70 లక్షలు అయింది. అది రిస్క్. మరి ఆ టైంలో రియల్ ఎస్టేట్ పడిపోకుండా పైకి లేచి నుంచుందా? పడిపోయింది. రియల్ ఎస్టేట్లో ఆ లాక్డౌన్లో అసలు మీ ₹1 కోటి ప్రాపర్టీ 70 లక్షలు కొనేవాడు ఎవడు ఉన్నాడా? ఎవడు లేడు కదా. మరి అక్కడ కూడా రిస్క్ ఉంది. ఆల్మోస్ట్ రిస్క్ లేనిది ఎక్కడ? మీరు అన్నట్టుగా గ్లోబల్ క్రైసిస్ వస్తేనేమో, ఏదైనా పాండమిక్ వస్తేనేమో, వరల్డ్ వార్ వస్తేనేమో పడందేది ఒక గోల్డే పడదు, మిగిలినన్నీ పడతాయి. పర్ఫెక్ట్లీ ఎస్. సో దట్స్ వేర్. అందుకనే నేను మీ సాలీలో కొంతమేర కన్నా గోల్డ్లో పెట్టండి అని చెప్తా. యాక్చువల్గా రియల్ ఎస్టేట్ కన్నా గోల్డే రియల్ అనిపిస్తుంది నాకు. యాక్చువల్ రియల్ ఎస్టేట్ ఈజ్ గోల్డ్. యువర్ ల్యాండ్ ఈజ్ నాట్ రియల్ ఎస్టేట్.
80 లక్షల ప్లాట్ ఉంది, ఎమర్జెన్సీ ఐసీయూలో ఉన్నాడు, అవును కొంటాడా నీది 80కి? 60 కొంటాడా, 40 కొంటాడా, 50 కొంటాడా, ఏడిస్తే కొంటాడా? ఏం చేసినా కొండవు. మరి అక్కడ 4 ప్లాట్లు కొనుక్కున్నప్పుడు నీకు టెన్షన్ రాలే? ఎవరికి అనిపించలేదే ఇది ఎక్కువైపోయింది మొత్తం ఇదే అన్న ఆలోచన రాలా? మ్యూచువల్ ఫండ్లో 20,000 పెట్టంటే అమ్మా మొత్తం ఎక్కడైనా వేరేది పెడతా అంటారు. సో రిస్క్ అనేది అన్నిటికీ ఈక్వల్ అండి. సో మీకు ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో 5 కోట్లు 2 కోట్లు ఒక ఇల్లు ఉంది ₹1,00,00,000, మ్యూచువల్ ఫండ్లో 10,000 పెడితే ఎప్పటి కావాలి ఇది ₹1,00,00,000? ఇది కోటి అవడానికి 20 ఏళ్ళు పడుతుంది. 20 ఏళ్ళలో నీ ₹1,00,00,000 ఆస్తి కాస్త 4 కోట్లు అవుతుంది. అప్పుడు కూడా నీ ఓవరాల్ అసెట్స్లో రియల్ ఎస్టేట్ 20%, మ్యూచువల్ ఫండ్ 20% ఉండదు. సో రిస్క్ ఎప్పుడు? నాకు ఇప్పటి వరకు ఏమీ లేదండి, పైసా ఆస్తి లేదు, ఇది నా మొదటి సంపాదన, బ్యాక్ ఏమీ లేవు, ఉన్నదంతా మ్యూచువల్ ఫండ్లో పెట్టాలా? ఎస్, రిస్క్ అది, రిస్క్ అది. నీకేమీ లేదు కదా, గ్రామ్ బంగారం లేదు, సెంటు భూమి లేదు, ఉండడానికి ఇల్లు లేదు, అప్పుడు మొత్తం మ్యూచువల్ ఫండ్లో పెట్టద్దు. మ్యూచువల్ ఫండ్ దాకా ఎప్పుడు వస్తాడు సార్ మనిషి? ఎప్పుడు వస్తాడు? ఉండటానికి ఒక రెంటెడ్ హౌస్, ఎక్కడో ఒక స్థలం, కొంత బంగారం అన్నీ ఉన్నాం కదా వస్తాడు. సేమ్ పూర్తిగా ఇక్కడ పెట్టే ప్రసక్తే లేదండి. కానీ ఆలోచన విధానం రాంగు, ఆలోచన విధానం రాంగు. మిమ్మల్ని మొత్తం పెట్టమని చెప్పట్లా, ఈయన పెట్టినా మొత్తం పెట్టినట్టు కాదు. నీకున్న మొత్తం ఆస్తిలో, నికర ఆస్తిలో మ్యూచువల్ ఫండ్కి మీరు కేటాయిస్తున్న వెయిట్ అంతా. ఇప్పుడు 40 ఏళ్ళ వ్యక్తి ఇప్పుడు వస్తున్న జీతం అంతా పెట్టినా, నెక్స్ట్ 10 ఏళ్ళు పెట్టినా ఇతనుకున్న పూర్తి ఆస్తిలో సగానికి ఇది ఎప్పటికీ అవ్వదు. సో ఎందుకు పెడతారు మ్యూచువల్ ఫండ్స్లో అంటే దీంట్లో వచ్చే రిటర్న్స్, దీనికి ఉన్న లిక్విడిటీ. ఇప్పుడు ఎమర్జెన్సీ వస్తే ఫట్టుమని ఎక్కడ వస్తాయి డబ్బులు? ₹1,00,00,000 ఇల్లు ఉంది అనుకోండి, ₹1,00,00,000 హౌస్ ఉంది సార్ అతనికి, 10 ఏళ్ల క్రితం కొన్నాడు, అది పెరిగి 2 కోట్లు అయింది సార్, ఇప్పుడు ఖచ్చితంగా అవుతుంది 2 కోట్లు అయింది, గ్రేట్. ఈరోజు జాబ్ పోయింది, నెక్స్ట్ మంత్ నాకు లోన్ కావాలంటే ఇస్తాడా? ప్రాపర్టీ మీద ఇన్కమ్ లేకపోతే మీకు ప్రాపర్టీ మీద లోన్ రాదు. పోనీ అమ్ముకొని తిందామంటే 6 నెలలు సంవత్సరం పట్టదు దాన్ని అమ్ముకోనికి. ఈ 6 నెలలు మళ్ళీ జాబ్ వస్తుంది. ఈ 6 నెలలే ఇబ్బంది, 6 నెలలు పోతే ఇబ్బంది తీరిపోద్ది. ఈ ఇబ్బంది ఉన్న టైంలో దాన్ని పూర్తిగా అమ్మటం అవ్వదు. దాంట్లో పార్షియల్గా ఒక బాత్రూమ్ ఎవరికి అమ్మలేం, అమ్మితే ఇల్లు అమ్మాలి, అది సులువు కాదు, పార్షియల్గా అమ్మలేం. అదే మ్యూచువల్ ఫండ్ అయితే పార్షియల్గా అమ్మొచ్చు కదా, పడేది పడుతుంది, కానీ ఎంత కావాలంటే అంత అమ్ముకోవచ్చు, ఆ రోజుకి నీకు డబ్బులు దొరుకుతాయి. సో ఆ వెసులుబాటు ఉంది కాబట్టి మ్యూచువల్ ఫండ్ అంత పుష్ చేస్తున్నారు. ఎందుకంటే ఇట్ హ్యాస్ లిక్విడిటీ, దేనికి అంత లిక్విడ్ లేదు. గోల్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్ దీస్ టూ హ్యావ్ రియల్ వాల్యూ. అంటే పెరిగితే పెరిగింది, తగ్గితే తగ్గింది, కానీ ఉన్న వాల్యూకి అయితే అమ్ముకోవచ్చు. ల్యాండ్ ఇల్లు అమ్మలేం. నాకు అత్యవసరం వస్తే నా ₹1,00,00,000 ప్రాపర్టీ మీద నాకు లోన్ రాదు, నా సిబిల్ లేకపోతే రాదు, నాకు ఇన్కమ్ లేకపోతే రాదు. బట్ నా మ్యూచువల్ ఫండ్ మీద లోన్ వస్తుంది, ఇన్స్టాంట్గా లోన్ తీసుకోవచ్చు. మ్యూచువల్ ఫండ్ అవర్స్లో ప్రాసెస్ అయిపోతుంది లోన్ ఈరోజు. యాజ్ గుడ్ యాజ్ గోల్డ్. గోల్డ్ మీద ఎంత ఈజీగా లోన్ వస్తుందో మ్యూచువల్ ఫండ్ మీద అంత ఈజీగా మీకు లోన్ వస్తుంది. 1 గంట 2 గంటలు తీసుకొచ్చి తాకట్టు పెట్టి డబ్బు తెచ్చుకోవచ్చు. లేదా ఇది కూడా అంతే, ఆ గోల్డ్ అన్న తీసుకెళ్ళి తాకట్టు పెట్టాలి. ఇది ఇంకెక్కడ, ఇది ఉన్నదే పేపర్ మీద కదా, సింగిల్ క్లిక్ ఆన్లైన్లోనే తాకట్టు పెట్టి డబ్బులు తీసుకోవచ్చు. మీకు ఎంత మేరకు అవసరం ఉంటే అంత మేరకు తీసుకోవచ్చు. మరి ఈ వెసులుబాటు లేదు కదా. అన్నీ విశ్లేషణ చేశాకే, అది కూడా మ్యూచువల్ ఫండ్స్ ఏమి ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ఇల్లో పెళ్ళో ఉంటే ఎవరు పెట్టమని చెప్పట్లా. మీకు ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 8 ఏళ్ళ తర్వాత అవసరం ఉంటే మ్యూచువల్ ఫండ్లో పెట్టండి అని చెప్తున్నాం. ఎందుకంటే మనం ఇప్పుడు ఐడెంటిఫై చేసిన గోల్స్ ఎలా ఉంటాయి? మా పాప 5th క్లాస్ సార్, హైయర్ ఎడ్యుకేషన్ కావాలి అంటే ఇంకొక 7-8 ఇయర్స్ తర్వాత కదా మ్యూచువల్ ఫండ్స్ కరెక్ట్. 1-2 ఇయర్స్కి రాంగ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. సార్ మా పాప మ్యారేజ్ కూడా కావాలి సార్, ఇంకొక 20 ఏళ్ళలో పెళ్లి చేస్తాను సార్, ఇప్పుడు 5-6 ఏళ్ళు ఉన్నాయంటే మ్యూచువల్ ఫండ్ కరెక్ట్. నాకు 40 ఏళ్ళు సార్, 20 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అవుతానంటే మ్యూచువల్ ఫండ్ కరెక్ట్. నాకు 2-3 ఏళ్ళలో ఉన్న ఏ అవసరానికి కూడా మ్యూచువల్ ఫండ్ కరెక్ట్ కాదు. 8 ఏళ్ళ తర్వాత ఉన్నదానికి మ్యూచువల్ ఫండ్ కరెక్ట్. మరి అవసరాలన్నీ 8 ఏళ్ళ తర్వాత ఉన్నాయి కాబట్టి మ్యూచువల్ ఫండ్ చెప్తున్నారు. అయినా మ్యూచువల్ ఫండ్ ఏమి సింగిల్ అసెట్ క్లాస్ కాదు. మ్యూచువల్ ఫండ్స్ విల్ ఇన్వెస్ట్ ఇన్ గోల్డ్, రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తాయి మ్యూచువల్ ఫండ్స్, గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తాయి, ఈక్విటీ ఫండ్స్ ఉన్నాయి, మల్టీ అసెట్ ఫండ్స్ ఉన్నాయి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఆర్ఈఐటీ ఫండ్స్ ఉన్నాయి, ప్యూర్లీ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్ ఉన్నాయి, ఓన్లీ రియల్ ఎస్టేట్. కానీ ఇది లిక్విడ్. నేను రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేస్తే అమ్ముకోలేను, ఆర్ఈఐటీ ద్వారా ఇన్వెస్ట్ చేస్తే నేను ఎప్పుడైనా అమ్ముకోవచ్చు. దానికంటే ఒక రేట్ ఉంది, ట్రేడ్ అవుతుంది కదా, అమ్ముకోవచ్చు. అంతేకాని ఎస్ మ్యూచువల్ ఫండ్లో మొత్తం డబ్బులు పెట్టడం కరెక్టా అంటే, మొత్తం అంటే దేంట్లో మొత్తం చెప్తున్నారు మీరు? నెలవారీ పెట్టే దాంట్లో మొత్తం పెట్టడం తప్పు కాదు. మీకున్న ఆస్తి మొత్తంలో మీరు మ్యూచువల్ ఫండ్ కేటాయిస్తున్న వెయిటేజ్ అంతా, దాన్ని బట్టి నిర్ణయం తీసుకోండి. ఇది ఒక్కటే లిక్విడ్ అసెట్, దిస్ ఈజ్ ది ఓన్లీ లిక్విడ్ అసెట్. రియల్ అసెట్ ఉంది అంటే ఐ సే గోల్డ్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ ఆర్ రియల్, రియల్ ఎస్టేట్ ఈజ్ నాట్ రియల్. ఈరోజు నాకు అవసరం వస్తే నేను సెలవు పెట్టి నా సైట్ దగ్గర అరిస్తే ఉండొచ్చు కొంటాడా? అనౌన్స్ చేస్తే కొంటాడా?
కొన్నంత సులువు కాదు రియల్ ఎస్టేట్ అమ్మటం. మ్యూచువల్ ఫండ్ కొనటం కష్టం, అమ్మటం చాలా సులువు. రెండూ ఈజీనే, ఏది ఈజీ పెట్టుకోండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.